సో మనకి రీసెంట్గానే అల్లు అర్జున్ గారు అలాగే లోకేష్ కనకరాజ్ గారి ఫిలిం అయితే కన్ఫర్మ్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇందులో మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తే వీడియోలో చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మంచి యూస్ఫుల్ సినిమా రిలేటెడ్ కంటెంట్ అంతా మన ఛానల్ ఇప్పుడు ఆన్ టైం ఉండేలా చూసుకుంటున్నాను నేను. సో మీ సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఇంకా మంచి కంటెంట్ చేస్తాను. ఓకే, ఇంకా అప్డేట్ విషయానికి వచ్చేసి రీసెంట్గానే లోకేష్ కనకరాజ్ గారు అయితే మైత్రి మూవీ మేకర్ దగ్గర అడ్వాన్స్ అయితే తీసుకున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లోనే తెలుగు హీరోలు ఎవరో ఒకరు, రామ్ చరణ్ గారు కానివ్వచ్చు, ప్రభాస్ గారు కానివ్వచ్చు, ఇలా రకరకాల నేమ్స్ వినబడ్డాయి. కానీ ఫైనల్గా మనకి అల్లు అర్జున్ గారు అయితే స్క్రిప్ట్ వినడం జరిగింది, దాన్ని ఓకే చేయడం కూడా జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వెళ్తుంది అంటే రైట్ నో మనకి అల్లు అర్జున్ గారిది అట్లీ గారి ఫిలిం ఉంది, త్రివిక్రమ్ గారి ఫిలిం ఉంది, అట్లాగే మనకి దాని తర్వాత పుష్ప 3 కూడా ఉంది. కానీ ఈ మధ్యలో మనకి ఏమైనా టైం గ్యాప్ దొరికితే లోకేష్ కనకరాజ్ గారి ప్రాజెక్ట్ అయితే ఓకే చేసి దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో స్క్రిప్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, సెకండ్ నేరేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇది మనకి ఇన్సైడ్ నుంచి ఉన్న రిపోర్ట్స్ అయితే. సో వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, కింద కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని